సార్ సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఒక కార్పొరేట్ మెయిన్ ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తుంటారు అన్న దాని మీద బాగుందన్నమాట. అది దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, అంటే నాగార్జున గారు యాక్టింగ్ బాగుందా, ధనుష్ గారు యాక్టింగ్ బాగుందా? ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు బాగా యాక్ట్ చేశారు సార్. ధనుష్ గారిది ఇంకా సూపర్గా ఉంది. అంటే ధనుష్ గారు అంటే ఆ బిచ్చగాడి క్యారెక్టర్ లో నాగార్జున గారి డామినేట్ చేశారంటున్నారు. ఏ డామినేట్ ఏం లేదు సార్, ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు నటించారు. దాన్ని డామినేట్గా చూసుకోవడానికి లేదు ఛాన్స్. ఓకే, అంటే ఈ స్టోరీ నుంచి మనము ఏం మెసేజ్ నేర్చుకోవచ్చు సార్? అంటే ఒక్కొక్కళ్ళు చూసే విధానం బట్టి ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉండొచ్చు, తన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అన్న దాని మీద బిజినెస్ మ్యాన్ చూడొచ్చు. ఒక బిషగాడు ధనుష్ యాంగిల్లో ఆలోచిస్తుంటే మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనుకున్నప్పుడు ధనుష్ ఎంత కష్టపడి ఇచ్చేయండు, మనం కూడా సొసైటీకి ఇస్తే మంచిది అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది సార్. అంటే మీకు పర్సనల్గా ఏం నచ్చింది మూవీలో? రెండు యాంగిల్స్ నడిచింది. విలన్గా క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. అంటే అతను విలన్లా చూడొద్దు, బయటకు వచ్చినప్పుడు ఒక బిజినెస్ని ఎలా తీసుకోగలుగుతుండే, ఎలా ఆర్డర్స్ తెచ్చుకోగలుగుతుండే అన్న దాని మీద ఒకటి. హీరో ఒక నిజాయితీగా మారితే ఎలా ఉంటుంది అన్న దాని మీద మరి శేఖర్ కమల గారి డైరెక్షన్ చాలా బాగుందండి. స్టోరీ కానీ